జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేపాల్లో గత వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ఈ నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. నేపాల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలను విదేశాల్లో చదివిస్తా నేపాల్లో ఉన్నటువంటి యువతను పెద్దగా పట్టించుకోవడంలే. పైగా నేపాల్లో ఉండేటటువంటి కమ్యూనిస్టు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఈ అవినీతికి పాల్పడుతున్నారు. 100 రూపాయల్లో ప్రజలకు కేటాయించినట్టే కేటాయించి వాటిల్లోంచి 90 రూపాయలను జేబులో వేసుకుంటారన్నమాట. అర్థమవుతుందా? అంతేకాకుండా నేపాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయడంలే. ఇక నిరుద్యోగులను ఈ నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్ని కూడా బాల. మీరంతా కూడా చూస్తూనే ఉంటారు. ఈ నేపాల్ వాళ్ళు మన దేశం అంతా కూడా ఉంటారు. మన దేశంలో ఉంటారు, గల్ఫ్ దేశాల్లో ఉంటారు, ఎన్నో పోతూ ఉంటారు పాపం పనుల కోసం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉపాధి ఉండదు. ఇంక ఎట్లా ఈ మారి చేస్తే ఇంక ఉపాధి ఎట్లా వస్తుంది? ఎంతసేపు కూడా చైనాకు బానిసలాగా మరి బతకడం తప్పితే ఈ నేపాల్ కమ్యూనిస్టు నాయకులు పీకేది ఏమీ కూడా కనపడ్డంలే. ఇక నేపాల్ ప్రధానిగా ఉన్నటువంటి కేపీ ఓలీ విషయానికి వద్దాం. చెప్పాలంటే వీడొక చైనాకు బానిస కుక్క అనమాట. ప్రతిరోజు కూడా చైనాకు ఒక ఉంపుడు గత్తిగా మాదిరిగా ఉంటాడనమాట. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దిగజారి బతుకుతూ ఉంటాడో. తన సొంత దేశం నేపాల్కు సంబంధించినటువంటి రహస్యాలను, అదేవిధంగా ఆర్మీ స్థావరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సొంతంగా చైనాకు అప్పగించేటువంటి దరిద్రుడు అనమాట. ఇక అవినీతి విషయంలో అంటారా, అబ్బా వీడు చేసినంత అవినీతి నేపాల్ చరిత్రలోనే ఎవరు కూడా చేయలేదంటే ఆశ్చర్యమే లే. నేపాల్లో జరిగే ప్రతి ప్రాజెక్టులో ఈ కేపీ ఓలీకు 20% కమిషన్లో ముట్ట చెప్పాలంట. ఈ రౌడీ మావులన్నా ఇలా అయిందే. దాన్ని బట్టి అందు గదవులు మెట్టుతో కొట్టింది పట్టుకొని ఈడ్స్ కొట్టి ఈదల మిట్టేసి కొట్టి పారిపెట్టేట్టు చేసింది అందుకు కదా నేపాల్ వాళ్ళు అంతా కలిసా. అందుకే ఈ కేపీ ఓలీగాడు ఏదైనా ఒక ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయలు కానీ ఒక ఆలుగన ఖర్చు అవుతుంది అనుకోండి, దేనికైనా కేటాయించేటప్పుడు, అందుకు ఈయన గారు ఏం చేస్తారు తెలిసిన, ఆ ప్రాజెక్టు 150 కోట్లకు పెంచి తర్వాత కాంట్రాక్టులు ఇస్తాడంట. అంటే మీకు అర్థమవుతుందా? ఆ మిగిలిపోయేటువంటి 50 కోట్లు ఈయన జోబులోకి పోతాయి. పైగా ఏంటంటే 20% కమిషన్ ఇవ్వాలి. అట్లా ఈ విధంగా ఈ ఒకరేంది ఈ కేపీ ఓలీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఏలా రాక్షసులు మారి ప్రవర్తించి ప్రజలను, ప్రజాధనాన్ని దోచుకొని తిన్నారు. పైగా నేపాల్లోని విద్యా వ్యవస్థను నాశనం చేసి పారేశారు. అసలు నేపాల్లో పిల్లోళ్ళు చదువుకునే పుస్తకాలు చూస్తే ఆశ్చర్యపోతారంట. అసలు వీళ్ళు ఈ లోకంలోనే ఉండారా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటాయి ఈ నేపాల్లో పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాల పరిస్థితి. పైగా చైనా చరిత్రకు నేపాల్కి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఆ చైనా చరిత్రను తీసుకొచ్చి ఈ నేపాల్లో ఉండేటటువంటి విద్యార్థుల చేత చదివిస్తారంటయా. వాళ్ళ పుస్తకాల్లో అవన్నిట్లు కూడా పాఠ్యాంశాలుగా జరిపించారు. ఏది మన దేశంలో కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు, ఆ మొఘలాయలు అవన్నీ కూడా మన దగ్గర చదివించారు చూడు, సేమ్ టు సేమ్ అట్నే. దీంతో ఇవన్నీ ఒక్కసారిగా బద్దలైపోయి అసహనం పెరిగిపోయి అంటే ఏమిలే అణచివేత ఎక్కువైపోయింది. దాంతో ఈ తిరుగుబాటు అనేది తీవ్రతరమైంది. దాంతో నేపాల్ యువకుల్లో ఏమిలే ఎక్కడ లేని తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటు పేరే జెన్ జెడ్ ఉద్యమం. ఏంది? జెన్ జెడ్ ఉద్యమం. ఇక ఈ జెన్ జెడ్ ఉద్యమం గురించి మన దేశంలో ఉన్నటువంటి డైనమిక్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు నోరిప్పి మాట్లాడినారు. నేపాల్లో జరిగినటువంటి పరిణామాల గురించి మన యోగి ఆదిత్యనాథ్ గారు తీవ్రంగా స్పందించారు. లక్నోలో ఉన్నటువంటి రామ్ మనోహర్ లోహియా మెడికల్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతా, నేపాల్ మనకు అత్యంత కావలసినటువంటి సన్నిహిత మిత్ర దేశం. అంతేకాదు నేపాల్ హిందూ దేశం కూడా. అటువంటి నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమం గురించి మీకు అందరికి కూడా బాగా తెలుసు. చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం మూలంగానే అవి పెద్దవైపోయి అనకొండలాగా తయారయ్యి మన మెడకే చుట్టుకుంటాయి. కానీ నేపాల్ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద తప్పులే చేశారు. అర్థమవుతుంది? వాళ్ళు చిన్న తప్పులు ఏం చేయాల. స్వచ్ఛమైన హిందూ దేశమైనటువంటి నేపాల్ను సెక్యులర్ దేశంగా మార్చేశారు. అసలు నేపాల్ను సెక్యులర్ దేశంగా మార్చే సమయంలో ఈ కమ్యూనిస్టు నాయకులు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలా. మన దేశంలో తీసుకున్నారా? ఆ ఎమర్జెన్సీ పెట్టి రాత్రికి అయితే దీన్ని కూడా సెక్యులర్ దేశంగా మార్చిపాటు దెబ్బిందా? ఏడ తీసుకున్నారు ప్రజల అభిప్రాయాలా? ఏడా అంతే. నిజానికి ఇది చాలా పెద్ద విషయం. కానీ కమ్యూనిస్టు నాయకులు దీన్ని చిన్న విషయంగా తీసుకొని
ఇప్పుడంతా కూడా అనుభవిస్తున్నారు. చిన్నవిగా కనిపించే విషయాలే రేపు పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఈ కమ్యూనిస్టులు సమాజంలో అభివృద్ధిని, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, దేశ ఎదుగుదలను ఏ విధంగా అడ్డుకుంటారో అన్నదానికి ఈ నేపాల్ పరిణామాలు సరైనటువంటి ఉదాహరణ. వీటన్నింటి మూలంగానే నేపాల్లో హింసాత్మక సంఘటనలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అలాగే అవినీతి ప్రధానమైనటువంటి కేపీ ఓలీ రాజీనామా చేసి పారిపోవాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నా, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటే చిన్న చిన్న విషయాలుగా ఉన్నటువంటి సమయంలోనే కఠిన చర్యలు అయితే తీసుకోవాలా. ముఖ్యంగా దేశ వ్యతిరేక శక్తుల అంతు చూడాలా. ఏది ఏమైనా కానీ నేపాల్ పరిస్థితులు అనేటివి మన దేశంలోని సూడో సెక్యులర్ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక అని చెప్పేసి అద్భుతంగా మాట్లాడినారు. అతి చేస్తే మీ పరిస్థితులు కూడా అలాగే ఏర్పడతాయంటూ యోగి ఆదిత్యనాథ్ గారు నేపాల్ పైన మొదటిసారి స్పందించారు. ఈ సూడో సెక్యులర్ పార్టీలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ గారు నేపాల్ పర్యటనకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ సరే ఇదంతా కూడా బాగానే ఉన్నది. ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలా. బంగ్లాదేశ్లో ఇదే విధంగా గొడవలు జరిగినాయి. సరే ప్రభుత్వాన్ని కూలగొట్టినారు, కానీ అక్కడ ఏం జరిగింది? అక్కడ మెజారిటీ ప్రజలు ఎవరు? ముస్లింలు. ఎక్కడ? బంగ్లాదేశ్లో. వాళ్ళు ఏం చేశారు? ప్రభుత్వాన్ని కూలగొట్టిన తర్వాత పోయి మైనార్టీ లేనటువంటి మన హిందువుల మీద పడి మానహోమం సృష్టించారు. మన వాళ్ళు ఆస్తులు కొల్లగొట్టినారు, ఇళ్ళు కొల్లగొట్టారు, మన వాళ్ళు షాపులు ధ్వంసం చేశారు, మన ఆడబిడ్డలపైన అఘాయిత్యాలు చేశారు, రాచి రంపాన్ని పెట్టారు, ఊచకోతలు కోశారు. మరి నేపాల్ వచ్చేసి హిందూ మెజారిటీ దేశం. సరే వాళ్ళు చేయాలనుకునే పని చేశారు. ప్రభుత్వం అయితే కుప్పగొలిపోయింది, కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయింది. వాళ్ళ ప్రధానమంత్రి ఏది దేశం వదిలేసి పారిపోయినాడు, మంత్రులంతా కూడా బతుకు జీవుడు అని చెప్పేసి వాళ్ళు పారిపోయినారు. బాగానే ఉండదు కదా. కానీ నేపాల్లో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు అక్కడున్న మైనార్టీల జోలికి పోలా, అంటే క్రిస్టియన్ల జోలికి పోలా, ముస్లింల జోలికి పోలా, ఎవరి జోలికి కూడా పోలా. అది హిందువులు అంటే. అర్థమవుతుందా? బంగ్లాదేశ్కు నేపాల్కు ఒకసారి తేడా చూడండి. హిందువులు మెజారిటీగా ఉంటే ఎట్టుంటుందంటే అట్టుంటుంది. అదే బంగ్లాదేశ్లో ఏం జరిగింది చెప్పినా కదా, హిందువులను అయితే ఏం వాళ్ళ రాచి రంపాన్ని పెట్టి వాళ్ళ ఉసురు తీసినారు. అది తేడా. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.